హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై సాహిజారీ ఛానల్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి, వ్యూవర్స్కి హృదయపూర్వక ధన్యవాదాలండి. మీరు ఇలాగే ఈ ఛానల్ని ఎప్పుడూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి. నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హలో ఫ్రెండ్స్, తను నా చిన్నప్పటి క్లోజ్ అండ్ బెస్ట్ ఫ్రెండ్ అండి. స్నేహం అనేది ఒక మనసు నుంచి వచ్చే ఒక స్వచ్ఛమైనటువంటి బంధం. నిజమైన స్నేహితులు మనకు కష్టసుఖాల్లో అండగా ఉంటూ మార్గనిర్దేశం, సలహా, మద్దతుని కల్పిస్తారు. వారితో గడిపిన సమయం మనకు సంతోషం, ఆనందాన్ని అయితే ఇస్తుంది. మనిషి జీవితంలో ముఖ్యమైన భాగం స్నేహం. మన జీవితంలో నిజమైన స్నేహితులను కలిగి ఉండటం చాలా అదృష్టమండి. అసలు మా పరిచయం ఎలా మొదలైందో చెప్తానండి. నేను హై స్కూల్ స్టేజ్లో ఉన్నప్పుడు మా నాన్నగారికి ప్రకాశం డిస్ట్రిక్ట్కి ట్రాన్స్ఫర్ అయిందండి. కొత్తగా అయితే ఆ ఊరికి వచ్చాము. ఒకరోజు నేను భయంగానే క్లాస్ రూమ్లోకి అయితే అడుగుపెట్టాను. అంతా కొత్త ముఖాలు, కొత్త వాతావరణం. కాళ్ళు చేతులు అయితే వణుకుతున్నాయండి. ఎవరో సార్ అనుకుంటా క్లాస్ చెప్తున్నారు. మే కమిన్ సార్ అని అడిగి లోపలికైతే వెళ్ళాను. ఎక్కడ కూర్చోవాలో అని అర్థం కాలేదు. అప్పుడు నన్ను పిలిచి తన బెంచ్ పక్కన ప్లేస్ ఇచ్చి కూర్చోబెట్టుకుందండి నా ఫ్రెండ్. 35 years అయిపోయిందండి ఇది జరిగి. అయినా కూడా నాకు ఇంకా బాగా గుర్తుంది. అలా మొదలైన మా స్నేహం ప్రతిరోజు నాకు తను ప్లేస్ అయితే ఉంచేదండి. వాళ్ళ నాన్నగారు మాకు సోషల్ స్టడీస్ సార్ అండి. తను చాలా బ్రిలియంట్ స్టూడెంట్, చాలా బాగా చదివేది. అలా ఇద్దరం 10th క్లాస్ అయిపోయి ఇంటర్లో కాలేజీకి అయితే అడుగుపెట్టాము. తను ఎంపీసీ, నేను బైపీసీ అండి. ఇక్కడ మా నాన్నగారు మాకు లెక్చరర్గా వచ్చేవాళ్ళు. చదువులు అయిపోయి మాకు పెళ్ళిళ్ళు అయిపోయి అమ్మమ్మలం కూడా అయిపోయాము. ఇద్దరము ఎంత దూరంగా ఉన్నా కూడా ఫోన్స్ అయితే చేసుకుంటాము. కుదిరినప్పుడు ఇలా అప్పుడప్పుడు కలుసుకుంటుంటామండి. అలా బాల్యంలో మొదలైన మా స్నేహబంధం కడదాకా ఇలా ఎప్పటికీ నిలిచి ఉండాలని కోరుకుంటున్నాను. మనల్ని అర్థం చేసుకుని ఒంటరితనం నుండి కాపాడి మనకు మరింత ధైర్యాన్ని, జీవితానికి ఒక అర్థాన్ని ఉండేలా చేసేది స్నేహితులు మాత్రమే. స్నేహం అనేది ఒక మధురమైన అనుభూతి. దీనికి వయస్సుతో నిమిత్తం లేదు. ఆటపాటలాడే బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అందరిలో స్నేహభావం అనేది ఉంటుంది. నిజమైన మిత్రులకు మించిన ఆస్తి అయితే లేదు. కట్టుకున్న వారికి, తోడబుట్టిన వారితో కూడా చెప్పుకోలేని విషయాలను మనం మన మిత్రులతో చెప్పుకోవచ్చు. అదే స్నేహానికి ఉన్న గొప్పదనం. ఇప్పుడు 1980sలో చిన్న మొలకలా ప్రారంభమైన మా స్నేహం మహావృక్షంలా ఎదిగి ఇలాగే జీవితాంతం తోడు నీడని ఇవ్వాలి. ఎవ్రీ ఇయర్ ఆగస్టు నెలలో వచ్చే మొదటి సండే రోజున ప్రపంచమంతా ఫ్రెండ్షిప్ డేను సెలబ్రేట్ చేసుకుంటారు. ఫ్రెండ్స్కి ఉన్న ఇంపార్టెన్స్ అదేనండి. మా ఫ్రెండు తన వియ్యంకురాలు అంటే కూతురికి అత్తగారు, కూతురు, మనవరాలుని తీసుకొని మా ఇంటికి వచ్చారు. వదిన గారు కూడా చాలా ఆప్యాయంగా మాట్లాడతారండి. అందరితోనూ చాలా ఈజీగా కలిసిపోతారు. చాలా ఫ్రెండ్లీ నేచర్. ఫస్ట్ టైం తనని చూసినప్పుడు కూడా చాలా సంవత్సరాల నుంచి తెలిసిన అనిపించింది నాకు.
అంత బాగా అందరితో కలిసిపోతారు వదిన గారు. సాత్విక్, జాన్విక ఆడుకున్నారు పాపతోటి. పాప చాలా క్యూట్గా ఉంది. ఆ రోజు చాలా సంతోషంగా అనిపించిందండి నాకు. మా ఫ్రెండ్తో నా ముచ్చట్లు మీతో షేర్ చేసుకోవాలనిపించింది.